నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుతం డిఏపి కొరత ఉన్నందున రెండవ దఫా ఎరువులు వేసే రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. పట్టణ శివాజీ చౌక్ లో ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. పట్టణ శివాజీ చౌక్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను పురపాలక సంఘం అధికారులు తొలగించారు. పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో శివాజీ చౌక్ సెంటర్ లో ఉన్న ఆక్రమణలను శనివారం పురపాలక సంఘ అధికారులు తొలగించారు. గతంలో ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ ఉండేదని, దానిని తొలగించి షాపులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తొలగించినట్లు పురపాలక సంఘ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ 6వ వార్డు సంబంధించి పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉన్నదో అలాంటి ఎక్కడైనా కానీ ప్రజల అభిష్టం మేరకు తొలగించి దాన్ని సుందరీకరణలో ట్రాఫిక్ ఇబ్బందిగా లేకుండా చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా ఎక్కడైనా కానీ ట్రాఫిక్ దృష్ట్యా ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇలానే తొలగించి పట్టణ ప్రజలందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తాము. ఇంతకుముందు ఈ 6వ వార్డులో ఇప్పుడు ఈ శివాజీ చౌక్ దగ్గర ఇంతకుముందు బస్ షెల్టర్ ఉండేది. ఆ బస్ షెల్టర్ను తొలగించి కొంతమంది వ్యక్తులు బస్ షెల్టర్ను తొలగించి అక్కడ షాపులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు 6వ వార్డు ప్రజలు కంప్లైంట్ మేరకు ఆ షాపులను తొలగించి ఇప్పుడు మళ్ళీ దానికి తదుపరి కమిషనర్ ఆదేశాల మేరకు ఆ ప్లేస్లో ఏం బస్ షెల్టర్ ఉన్నదో అవసరమో లేదో తర్వాత కౌన్సిల్ వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 29వ తేదీన నేపాల్లో జరగబోయే ఇండో నేపాల్ T20 అండర్-12 క్రికెట్ టీంలో స్థానం సంపాదించిన షేక్ సుఫియాన్ బాషాను ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు బాషా మాట్లాడుతూ చిన్న వయసు నుండి క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకుంటూ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని, అలాగే రాబోయే రోజుల్లో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని, భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వారికి తగిన ప్రోత్సాహం ఇస్తూ ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు కమిటీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు బాషా, సెక్రటరీ షేక్ జానీ, ఉపాధ్యక్షులు షేక్ జిలానీ, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ మస్తాన్, షారుఖ్ ఖాన్, వేజెండ్ల రోసయ్య, మహబూబ్ ఖాన్ తదితర కమిటీ సభ్యులతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తారీఖు జరగబోయే ఇండో నేపాల్ T20 క్రికెట్ టీంకి మన తెనాలి నుంచి ఈ చిన్న కుర్రోడు సెలెక్ట్ అవడం చాలా గర్వకారణం. ఈరోజు మనం చూస్తున్నాం, తెనాలి పేరు చెప్తేనే కీర్తి ప్రతిష్టలకి ప్రతీక. అలాంటి తెనాలిలో పెద్దవాళ్లే కాదు, పిల్లలు మేము కూడా తెనాలి కీర్తిని, ప్రతిష్టను పెంచే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి నిరూపించిన చిచ్చర పిడుగు మన సుఫియాన్ బాషాకి మా కమిటీ తరపు నుంచి అభినందనలు, అలాగే చిరు సత్కారం ఈరోజు మా ఆఫీస్లో చేయటం జరిగింది. తెనాలి క్రీడాకారుడు, మరి ముస్లిమ్స్ వర్గీకారుడు అయినటువంటి సుఫియాన్ బాషా సెలెక్ట్ అవ్వడం, మరి ఇండో నేపాల్ సిరీస్
నేపాల్లో జరిగినటువంటి ఈ సిరీస్కి అండర్-12 కేటగిరీలో ఈ అబ్బాయి సెలెక్ట్ అవ్వడం, మరి సెలెక్ట్ అయిన ఈ అబ్బాయిని మరి ఇమ్దాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు పిలిచి ఘనంగా సత్కరించడం మాకు చాలా ఆనందకరంగా అనిపించింది. అదేవిధంగా మళ్ళీ అలాంటి ఈ చిన్న క్రీడాకారుని మరి ఈరోజు ముస్లిమ్స్ ఇమ్దాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మరి సత్కరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా వాళ్ళ తరఫు నుంచి మాకు తప్పకుండా వాళ్ళ సహకారం ఉంటుందని, అదేవిధంగా మా యువ క్రికెట్ అకాడమీ కుర్రాడు మరి సూఫియాన్ బాషాని మరి ఈ కార్యక్రమంలో ఈ అబ్బాయి చేతుల మీదుగా సేవా కార్యక్రమం కూడా చేయించడం జరిగింది. ఈ నెల 26వ తేదీ సోమవారం పట్టణ నాజర్పేటలోని ఇస్కాన్ టెంపుల్ నందు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు మందిర ప్రతినిధులు తెలిపారు. శనివారం మందిరం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున 4:30 నుండి వేడుకలు ప్రారంభమవుతాయని, 7:30 గురు పూజ, 8 గంటలకు కృష్ణ ప్రవచనాలు, 10 గంటలకు కలశాభిషేకాలు, మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12:30 హారతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సాయంత్రం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కృష్ణ సేవకు పాత్రలు కావాలని వారు కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి 2024 వేడుకలు ఇస్కాన్ మందిరంలో ఆగస్టు 26వ తారీఖున సోమవారం ఉదయం 4:30 నుంచి ఇస్కాన్ మందిరంలో జరుగును. ఉదయం 7:30 గురు పూజ, 8 గంటలకి కృష్ణలీల ప్రవచనాలు, 10 గంటలకి కలశాభిషేకాలు జరుగుతాయి. 12 గంటలకు అభిషేకం ఉంటుంది. 12:30కి హారతులు ఉంటాయి. సాయంత్రం ప్రోగ్రాం వచ్చేసి రామకృష్ణ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హారతలు, సంగీత వాయిద్యాలతో కూడినటువంటి కీర్తనలు, మహా అభిషేకము, భగవంతుడికి 108 ఐటమ్స్ భోగ నైవేద్యం పెట్టడం జరుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, మహా శంఖాభిషేకం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు భగవంతుడు రాత్రి 12 గంటలకి అవతరించాడు కాబట్టి 10 నుంచి 12 గంటల వరకు మహా అభిషేకాలు, మహా ఆరతులు ఉంటాయి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం శిఖర ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు నూతనంగా నిర్మించిన శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ట, జీవధ్వజ శిఖర ప్రతిష్ట, శ్రీ స్వామి వారికి, అమ్మవార్లకు శ్రీ భూవరాహ స్వామి వారికి కాలన్యాస మహోత్సవం మరియు శ్రీ హనుమత్ లక్ష్మణ సీతారామ స్వామి, రుక్మిణి సహిత శ్రీకృష్ణ స్వామి వార్ల ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ, నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్ మందిరం నందు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శిల విగ్రహ ప్రతిష్ట నిత్యాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా 26, 27, 28 3 రోజుల పాటు దేవస్థానం నందు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సమావేశంలో ఆలయ ఈవో తిమ్మానాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ కుమ్మం సాయిబాబా, దుర్గా ప్రసాద్, నాగేశ్వరరావు, రవిశంకర్, శంకర్రావు, అలహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు 26 నుంచి 28వ తారీఖు వరకు శ్రీ స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 26వ తారీఖున విశ్వసేన ఆరాధన, పుణ్యవక్షణం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం అగ్నిహోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 27వ తారీఖు కూడా స్వామివారికి కలశ స్థాపన ఇవన్నీ కూడా నిర్వహిస్తూ 27వ తారీఖు అర్ధరాత్రి స్వామివారికి కళ్యాణాశనం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. 28వ తారీఖు ఉదయం విశ్వసేన ఆరాధన, పుణ్యవక్షణం, అగ్నిహోత్రం కార్యక్రమంతో మొదలవుతుంది. మరియు అలాగే
ఆ రోజు గౌరవనీయులైనటువంటి తెనాలి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి శ్రీ నాదెళ్ల మనోహర్ గారిచే జీవ కళాన్యాసనము మరియు నూతన ఉత్సవమూర్తులకి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం మనోహర్ గారిచే కలశాభిషేకములకు మరియు అభిషేకము జరుగుతుంది. అలాగే కలశాభిషేకం అనంతరం ఉత్సవమూర్తులకి కళ్యాణం నిర్వహించి స్వామివారి అప్పటి నుంచి భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం తరఫున తీసుకోవడం అయినది. ఇప్పుడు ఒక చిన్న విరామం.